లేదు. ఎక్కడిదెక్కడ మాట్లాడాలో అక్కడిదక్కడ మాట్లాడుతుంది. ఆయన నియోజకవర్గంలో అభ్యర్థి. అవును. అభ్యర్థిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఇది చేస్తా, మీకు హాస్పిటల్ కట్టిస్తాను, హ్మ్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెప్పిస్తాను, నాకు చాలా మంది డాక్టర్లు తెలుసు. హ్మ్. ఇట్లాంటి హామీల దగ్గరనే ఉంది. అదే టైంలో ఒద్దిగ్గానే అడగాలి. హ్మ్. నియోజకవర్గంలో నేను ఆయన దొక్కేస్తాను, ఈయన దొక్కేస్తాను, నాకు ఓటు ఏంటంటే ఇయ్యరు కదా. హ్మ్. కాబట్టి నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పుకెళ్తున్నారు. వ్యూహాత్మకంగానే ఉన్నాడు, బాధ్యతగానే ఉన్నాడు. అవును. హ్మ్. తర్వాత మిగతా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు రేపు తెనాలి 3వ తారీఖు నుంచి మీటింగ్ ఏదో ఉంది. అప్పటి నుంచి ఇక ఆవేశంతో స్టేట్మెంట్లు ఉంటాయి. అవును. ఇతర నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అది మాట్లాడాలి. హ్మ్. తన నియోజకవర్గంలో కన్విన్స్ చేయాలి పబ్లిక్ని. ఎస్పెషల్లీ ఇప్పుడు పథకాల వల్ల ప్రయోజనాలు పొందుతున్నటువంటి ప్రజల్ని నేను ఇంకా మంచి చేయగలుగుతాను మీకు, నా వల్ల మీకు మంచి జరుగుతుంది, అవును. ఇట్లాంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాడు ఆయన. సొంత నియోజకవర్గం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అని అనేసుకోవచ్చా నిన్న ఆ మాటల వల్ల? లేదంటే ఇంకా ఒక ట్రయల్సే నడుస్తోందా? అంటే ఓటు వేస్తే అప్పుడు సొంతం అవుతుంది. ఈ లోపు అయితే ఆయన ప్రయత్నిస్తున్నట్టు అంటే కదా. ఇప్పుడు ఒక మంగళగిరి ఆయన నారా లోకేష్ గెలిచినా గెలవకపోయినా, ఒక కుప్పం బాబు గారు, పులివెందుల జగన్ ఇలా ఉంది కదా. ఈయనకి మొన్నటి వరకు గాజువాక అనుకున్నాం, లేదంటే భీమవరం అనుకున్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడ ఒక బలమైన వ్యక్తి ప్రత్యర్థనడానికి లేదు, కలిసే ఉన్నారు కాబట్టి వర్మ. ఆయన సహకరిస్తేనే ఈయన గెలుస్తారు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అప్పుడు ఎలాగ ఈయనకి అది హోమ్ టౌన్ లేదంటే హోమ్ కాన్స్టిట్యున్సీ అని అనుకోవచ్చు? అంటే హోమ్ కాన్స్టిట్యున్సీ అనేది ఊరికినే మనం అనేస్తే అవ్వదు. ఉమ్. ఆయన అక్కడ ప్రజలు ఎన్నుకుంటే ఉమ్. ఆ తర్వాత కంటిన్యూటీ ఉంటాయి. ఇప్పటి వరకు ఆయనకు హోమ్ కాన్స్టిట్యున్సీ లేదు. అంటే ఒక పార్టీ మీరు అధినేతకు చెప్పినట్టు ఉండాలి కదా, మామూలుగా అంటే ఓకే. అవును, ఈయన వచ్చింది తర్వాత అసలు అట్లా ప్లాన్ చేసుకుని